శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వే జనా శుభోదయః. మనం ప్రతిరోజు కూడా చక్కగా 1వ తేదీ, 10వ తేదీ, 19వ తేదీ, 28వ తేదీ పుట్టినటువంటి వారు మేషరాశి, వృషభ రాశి, మిథున రాశిలో పుట్టినటువంటి వారి యొక్క అదృష్ట సంఖ్యని, అదృష్ట వారముని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం కర్కాటక రాశిలో 1, 10వ తేదీ, 19వ తేదీ, 28వ తేదీ ఎవరైతే జన్మించారో వారు కర్కాటక రాశిలో ఉండేటువంటి వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి మనం ఎక్కువగా తెలుసుకుందాం. ముందుగా కర్కాటక రాశి. సహజంగా కూడా కర్కాటక రాశి అనగానే దీన్ని జలతత్వపు రాశి అని కూడా మనం అంటూ ఉంటాం. సహజంగా కర్కాటక రాశి అనగానే జలతత్వపు రాశి. వీరు ఎక్కువగా చలనం కలిగినటువంటి వారు. అంటే ఎక్కువగా కూడా ఒకే చోట ఉండడానికి వీళ్ళు పెద్దగా ఇష్టపడరు, బాగా మారుతూ ఉంటారు. సహజంగా కూడా ఒక ఉద్యోగంలో కానీ ఒక వ్యాపారంలో కానీ చాలా చురుగ్గా పైకి వెళుతూ ఉంటారు, అంతే చురుగ్గా కిందికి కూడా వస్తూ ఉంటారు. అదే రకంగా ఈ రాశివారు రాజకీయాల్లో చాలా తొందరగా ఎదుగుతూ ఉంటారు, చాలా తొందరగా డౌన్ ఫాల్ అవుతూ ఉంటారు, చాలా డౌన్కి కూడా వస్తూ ఉంటారు. ఇలాంటి స్థితి ఈ రాశి వారు కలిగి ఉండవచ్చు. అది కేవలం పుస్తక ప్రామాణికంలో ఉండేది నేను మీకు చెప్తున్నాను. అదే రకంగా ఈ కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాల వారు ఉంటారు, ఏ దిశ కలిసి వస్తుందని చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి సోమవారం చాలా అద్భుతంగా ఉంటుంది. అదే రకంగా కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 2గా మనం నిర్ణయిస్తున్నాం. కాబట్టి 2వ తేదీ వచ్చేట్టుగా టోటల్ వచ్చేట్టుగా చూసుకోండి. అదే రకంగా సోమవారం ఏ పనినైనా ప్రారంభించండి. ఉత్తర గృహంలో ఉండండి, అంటే ఉత్తర ముఖంలో ఉండేటువంటి గృహంలో ఉన్నట్టయితే అదృష్ట యోగం వరిస్తుంది. అదే రకంగా ఈ రాశి వారికి ఎలాంటి యోగం ఉండబోతుంది, అదే రకంగా ఈ రాశిలో పుట్టిన నక్షత్రాలకు ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్టయితే ముందుగా ఈ రాశిలో మనం పునర్వసు నక్షత్రంలో ఉండేటువంటి 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కర్కాటక రాశికి చెందుతుంది. కాబట్టి ముందుగా పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క జాతకం ఎలా ఉంటుంది అని చూసుకుంటాం. సహజంగా కూడా వీరు పునర్వసు నక్షత్రం అనగానే నీతిపరులు, ధర్మపరాయణులు, మాట ఇస్తే తప్పనటువంటి వారు, ఇలాంటి యొక్క స్థితి కలిగి ఉంటారు. దీనితో పాటు ఈ రాశిలో కనుక జన్మించిన పునర్వసు నక్షత్రం 4వ పాదంలో ఎవరైతే ఉన్నారో వారు కొంత అనారోగ్యవంతులని కూడా అంటాం. అది ఏదైనా ఎప్పుడు ఏదో ఒక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు బాధించేటువంటి అవకాశం కలిగి ఉండవచ్చు. అదే రకంగా ఈ నక్షత్రం వారు చాలా ఎక్కువగా దైవభక్తి కలిగి ఉంటారు. అదే రకంగా ఎక్కువగా దాతలు అంటాం, అంటే ప్రతి చోట 10 మందిని ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. ఎవరికైనా ఏదైనా చిన్న సమస్య అనగానే వారికి ఎక్కువగా సహాయం చేస్తుంటారు, వారు అనుకున్న దానికంటే ఎక్కువగా సహాయం చేస్తుంటారు. అలాంటి యొక్క స్థితి కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారికి అదృష్ట సంఖ్య ఏది అని చూసుకున్నట్టయితే 1, 3, 9 అదృష్ట సంఖ్యగా మనం చూసుకుంటాం. పునర్వసు నక్షత్రం వారికి 1, 3, 9 అదృష్ట సంఖ్య. అదృష్ట వారములు ఆదివారము, గురువారము, మంగళవారము చాలా అద్భుతంగా ఉంటుంది. అదృష్ట రత్నము గనక చూసుకున్నట్టయితే వీరు కనకపుష్య రాగాన్ని ధరించాలి. పునర్వసు నక్షత్రం వారు ఇది వీరి యొక్క అదృష్ట రత్నము. అదృష్ట సంఖ్య 1, 3, 9. అదృష్ట వారము ఆదివారము, గురువారము, మంగళవారము చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది వీరి యొక్క నక్షత్ర జాతకము, అదృష్ట జాతకము. తర్వాత పుష్యమి నక్షత్రం వారు ఎలా ఉంటారు అని చూసుకుందాం. సహజంగా కూడా పుష్యమి నక్షత్రం అనగానే సహజంగా కూడా ఎక్కువగా చదువుకునేటువంటి వారు శాస్త్ర విజ్ఞానులు అంటాం. అంటే ధర్మశాస్త్రాన్ని చదువుకునేటువంటి వారు కానీ, వేదాలు చదువుకునేటువంటి వారు కానీ, ఏదైనా ఒక చదువుని క్షుణ్ణంగా చదువుకుంటారు. కాకపోతే చిన్నప్పుడు కొంత చదువులో ఇబ్బంది ఉన్నప్పటికీ ఎదిగే కొద్దీ చాలా ఎక్కువగా అద్భుతంగా చదువుతారు. ప్రతి దాంట్లో కూడా నిదానంగా రాణిస్తారు, చాలా తొందరగా రాణించకపోయినా నిదానంగా రాణిస్తారు, స్థిరంగా ఉంటారు. ఇలాంటి స్థితి కలిగి ఉంటారు. అదే రకంగా చక్కటి విద్యావంతులు, బాగా ఎక్కువగా కోపం కలిగి ఉంటారు, బంధువుల్ని బాగా ఆదరించేటువంటి వారు అయి ఉంటారు. తర్వాత కొంత ఇంటికి కొంత దూరంగా ఉండేటువంటి అవకాశం ఈ యొక్క నక్షత్రం వారికి మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఇంటికి కొద్దిగా దూరంగా
అది చదువు కోసం కావచ్చు, లేదా ఏదైనా ఒక చిన్న చిన్న ఇబ్బందుల వల్ల కావచ్చు, పుట్టిన తర్వాత కొంత ఇంటికి దూరంగా పెరిగేటువంటి అవకాశం ఈ నక్షత్రం వారికి ఉండి ఉండవచ్చు. అదే రకంగా ఈ నక్షత్రం వారికి అదృష్ట సంఖ్య ఏది అని చూసుకున్నట్టయితే 8, 4 వీరి యొక్క అదృష్ట సంఖ్య. కాబట్టి 8, 4 టోటల్ వచ్చేట్టుగా చూసుకోండి. అదే రకంగా మంగళవారం కానీ శనివారం కానీ ఎలాంటి పనినా ప్రారంభిస్తే అదృష్ట యోగం కలుగుతుంది. అదే రకంగా ఈ నక్షత్రం వారు చక్కగా ఇంద్రనీలం కానీ మయూర నీలం కానీ ధరించవచ్చు. నీలం రాయి అంటాం, శని యొక్క రాయి. మయూర నీలం కానీ ఇంద్రనీలం కానీ ఈ 2 నీలాల్లో ఎలాంటి నీలం ధరించినా వీరికి అదృష్ట యోగం కలుగుతుంది. వీరి యొక్క అదృష్ట సంఖ్య 8, 4, అదృష్ట వారము శనివారము మంగళవారము, అదృష్ట రత్నము నీలము రాయి. ఇంద్రనీలం కానీ మయూరి నీలం కానీ మీరు చక్కగా ధరించవచ్చు. ఇది వీరి యొక్క అదృష్ట వారము, అదృష్ట దినము, అదృష్ట సమయము. తరువాత మనం ఇదే రాశిలో కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా కూడా ఆశ్లేష నక్షత్రం వరంగానే ఇటీవల కాలంలో నేను చాలా మంది చోట్ల వింటూ ఉన్నాను. సహజంగా ఆశ్లేష నక్షత్రానికి సర్పాలు అధిదేవత అయినప్పటికీ కూడా ప్రతి ఆశ్లేష నక్షత్రం వారికి సర్పదోషం ఉండదు. సర్పదోషం ఉండకుండా సర్పశాంతులు, సర్పదోష పరిహారాలు ఎలాంటివి కూడా చేయవలసిన అవసరం లేదు. నేను ఈ కార్యక్రమం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆశ్లేష నక్షత్రంలో జన్మించి కేవలం నవనాగ సర్పదోషాల్లో ఏదైనా ఒక సర్పదోషం ఉంటేనే వీరు ఆ యొక్క సర్పశాంతి చేసుకోవాలి. అంతేకాని ఎలా పడితే అలా మనకు దోషాలు లేకుండా వెళ్ళి సర్పశాంతులు చేయించకూడదు. ఇది ప్రధానమైనటువంటి సూత్రం. తర్వాత ఈ నక్షత్రంలో పుట్టిన వారు ఎలా ఉంటారు అని చూసుకున్నట్టయితే సంపన్నులుగా ఉంటారు. అదే రకంగా బాగా ఎక్కువ సంపద కలిగి ఉంటారు, విద్యావంతులై ఉంటారు, మూర్ఖంగా కూడా ఉంటారు, కొద్దిగా మూర్ఖులుగా కూడా ఉంటారు. చెప్పిన మాట వినకుండా మూర్ఖంగా ఉండేటువంటి అవకాశం మనకు స్పష్టంగా ఈ నక్షత్రం వారికి గోచరిస్తూ ఉంది. అదే రకంగా చంచల స్వభావం కలవారు, అంటే ఏది కూడా ఒకే చోట స్థిరంగా ఉండరు. వీరికి ఏది అనిపిస్తే అది చేస్తూ ఉంటారు, అంతేకాని ఒక స్టాండర్డ్ అయినటువంటి ఆలోచనలు ఉండరు. అదే రకంగా బాగా వాక్చాతుర్యం కలిగినటువంటి బాగా మాట్లాడగలుగుతారు, నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉంటాయి వీరికి. అంటే రాజకీయాల్లో కనుక ఉన్నట్టయితే చాలా తొందరగా వారి యొక్క గొంతుతో త్వరగా ఎదుగుతారు. అదే రకంగా ఈ నక్షత్రం వారు కోప స్వభావం, ఇందాక నేను చెప్పినట్టుగానే బాగా ఎక్కువగా కోపం తెచ్చుకునేటువంటి స్వభావం కలిగి ఉంటారు. కాబట్టి కొద్దిగా కోపాన్ని తగ్గించుకోండి. అదే రకంగా ఈ నక్షత్రం వారికి అదృష్ట సంఖ్య ఏది అని చూసుకున్నట్టయితే ఆశ్లేష నక్షత్రం వారికి 5, 9 అదృష్ట సంఖ్యగా మనం చూసుకుంటున్నాం. 5వ తేదీ కానీ 9వ తేదీ కానీ వచ్చేట్టుగా చూసుకోండి. బుధవారం కానీ మంగళవారం కానీ ఎలాంటి పనినైనా వీరు ప్రారంభించవచ్చు. కాబట్టి అదృష్ట సంఖ్య, అదృష్ట వారము, అదృష్ట రత్నము ఏది ఈ నక్షత్రం వారికి అని చూసుకున్నట్టయితే పచ్చ అంటాం, ఆకుపచ్చ రాయి. మళ్ళీ ఇక్కడ పసుపచ్చ ఆకుపచ్చ రెండు ఉంటాయి, అలా కాదండి, కేవలం ఆకుపచ్చ రాయి, గ్రీన్ స్టోన్ అని అడగండి. చక్కగా ఆకుపచ్చ రాయిని అదృష్టరత్నంగా ధరించండి. ఈ 3 నక్షత్రాల వారికి కర్కాటక రాశికి చెందుతుంది. సహజంగా వీరు ఈ 3 నక్షత్రాల వారు ఉత్తరం వైపు నివాసం ఉండండి. చక్కగా అదృష్ట యోగాన్ని ధరించండి, అదృష్ట రత్నాన్ని ధరించండి. ఏ నక్షత్రానికి అదృష్ట వారములు ఏదైతే మనం చెప్తున్నామో అలాంటి వారాల్లో మీరు పనిని ప్రారంభించండి. మీ యొక్క అదృష్ట యోగాన్ని పెంపొందించుకోండి, చక్కటి అదృష్టాన్ని పొందండి. నేను కేవలం నక్షత్రము రాశి ప్రామాణికంలో మాత్రమే చెప్తున్నాను. ఇంకా మీకు పూర్తిగా మీరు తెలుసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైముని నోట్ చేసుకొని చక్కగా ఆ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ యొక్క అదృష్ట రత్నాన్ని, అదృష్ట సంఖ్యని, అదృష్ట వారమును తెలుసుకోండి. చక్కగా అదృష్టం ద్వారా చక్కటి యోగాన్ని సంపాదించండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః శుభ సమయః. స్వస్తి.